సో హే గైస్, ఈరోజు ఐక్యూ Z10 ఫోన్ అయితే మనం రివ్యూ చేయబోతున్నాం. సో ఈరోజు వచ్చి ఫోన్లో కెమెరా క్వాలిటీ ఎలా ఉంది, ప్రాసెస్ ఎలా ఉంది, సో ఇదంతా ఒక 1 డే అంతా చెక్ చేసి మీకు ప్రాపర్ రివ్యూ అయితే ఇస్తాను. సో దిస్ హేమంత్ గ్రోత్ హబ్, మీరు చూస్తున్నారు హేమంత్ గ్రోత్ హబ్. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఓవరాల్గా మనం చూసుకుంటే బాక్స్ అయితే డిజైన్ అయితే ఇలా ఉందన్నమాట. సో సైడ్లో చూస్తే ఐక్యూ అని ఉంది, అండ్ బ్యాక్ సైడ్ చూసుకున్నామంటే వారంటీ 1 year అయితే ఉందన్నమాట. సరే, ఫోన్ అయితే ఓపెన్ చేద్దాం. యాక్చువల్లీ ఈ ఫోన్ వచ్చి మా ఫ్రెండ్ది అనమాట. సో ఆల్రెడీ అన్బాక్సింగ్ చేసేసారు. సో మళ్ళీ మీకోసం అయితే నేను మళ్ళీ ప్యాక్ చేసి ఓపెన్ చేస్తున్నా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోన్ అయితే ఉంది. సో ఫోన్ అయితే పక్కన పెట్టేసి దీని లోపల ఏమేమి వచ్చినాయో చూద్దాం. సో మనకైతే పౌచ్ అయితే ఇస్తారు. ఇది క్లియర్ పౌచ్ అనమాట, అండ్ ప్లాస్టిక్, అండ్ కొన్ని డాక్యుమెంట్స్ అయితే ఇచ్చారు. సో యూజర్ మాన్యువల్ డాక్యుమెంట్స్ అండ్ Type-C టు Type-C కేబుల్ అయితే ఇచ్చారు. అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది అనమాట. సో వీళ్ళు చెప్పిన ప్రకారం అయితే 1/2 hourలో 80% అయితే ఛార్జ్ అవుతుందని చెప్తున్నారు. సో నెక్స్ట్ సిమ్ రిజెక్టర్ పిన్ అనమాట. సో మామూలుగా వీళ్ళు ఎలాంటి డిజైన్ అయితే ఉన్నదో నార్మల్ సిమ్ రిజెక్టర్ పిన్నే వస్తుంది. సో ఇప్పుడు మనం ఫోన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ ఫోన్ వచ్చి స్కై బ్లూ కలర్ అయితే వస్తుంది అనమాట. సో ఒకసారి పౌచ్ చేసి చూద్దాం. సో పౌచ్ చేసే లుక్ అయితే ఇలా ఉంటుంది. సో గైస్, ఈ ఫోన్లో అయితే 7300 mAh అయితే బ్యాటరీ అయితే యూస్ చేస్తారు. సో మీరు ఫుల్ డే వర్కింగ్ యూస్ చేసినా కూడా మీకైతే ఛార్జింగ్ అయితే వస్తుందన్నమాట. అండ్ ఈ ఫోన్లో 50 MP రేర్ కెమెరా అయితే యూస్ చేస్తారు. సో ఈ ఫోన్ కెమెరా అయితే బాగుందన్నమాట. అండ్ పిక్సెల్ వచ్చి 50 MP అయితే యూస్ చేస్తారు. అండ్ ఈ ఫోన్లో కెమెరా అయితే కలర్ గ్రేడింగ్ అయితే బాగా చేస్తాను అనమాట. మీరు చూసినట్టే కొన్ని ఎగ్జామ్స్ ఫోటోస్ అయితే తీసాను. అండ్ ఈ ఫోన్లో వీడియో గురించి మాట్లాడుకున్నట్టయితే ఈ ఫోన్లో 4K 30 fps వీడియో అయితే రికార్డింగ్ చేస్తుంది. సో గైస్, ఫ్రంట్ కెమెరా వచ్చి 4K 30 fps అయితే వీడియో అయితే రికార్డింగ్ చేసుకోవచ్చు. అండ్ మీరు చూస్తున్నట్టయితే వీడియో ఆడియో కూడా ఇంటర్నల్ ఆడియోతో వస్తుందన్నమాట. అండ్ 1080 20 fps కూడా రికార్డింగ్ చేసుకోవచ్చు. అండ్ ఈ ఫోన్ ప్రాసెసర్ గురించి మాట్లాడుకున్న స్నాప్డ్రాగన్ 7 Gen ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తున్నారు. సో ఈ ఫోన్లో మనం గేమింగ్ అయితే బాగా ఆడుకోవచ్చు. సో దీని ఫ్రీ ఫైర్ అల్ట్రా హెచ్డి అండ్ హెచ్డి కూడా సపోర్ట్ చేస్తుంది. అండ్ పబ్జీ గురించి మాట్లాడుకున్నామంటే అల్ట్రా 4K కూడా సపోర్ట్ చేస్తుంది. 120 రిఫ్రెష్ రేట్తో సపోర్ట్ చేస్తుంది అనమాట. సో గైస్, ఈ వీడియో నచ్చినట్టయితే మా వీడియో లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనం మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. ఓకే, బాయ్.